మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో విడువని దేవుడు అను ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. గత కార్యక్రమం ని చూచి ఎంతో మంది బిడ్డలు దైవాశీర్వాదాలు పొందినట్లుగా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి ఆ ఘనమైన దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రతి గురువారం 6:30 నుండి 7 గంటల వరకు ప్రసారం అవుతున్న విడువని దేవుడను ఈ కార్యక్రమాన్ని మీరును చూస్తూ ఇంకొన అనేక మంది బిడ్డలు చూస్తున్నట్లుగా ప్రోత్సహించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. దైవజనుల ద్వారా వాక్యం వినటానికి ముందుగా ఒక మధుర గీతాన్ని విందాము. స్తోత్రములు. విడువని దేవుడు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రియులారా, బాగున్నారా? గడిచిన కార్యక్రమాన్ని వీక్షించి ఎంతో మంది తమ జీవితాల్లో దైవాశీర్వాదాన్ని సొంతం చేసుకున్నట్లుగా మాకు తెలియజేశారు. అందుని బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య భాగపు అంశము నీ జీవితంలో యేసయ్యను చేర్చుకుంటే. దానికి సాదృశ్యంగా ఆదికాండము 18వ అధ్యాయము మొదటి 4 వచనాల ద్వారా దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు.
ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొట్టమొదటి గ్రంథంగా ఆదికాండము కనపడిద్ది. ఆదికాండము ఆరంభములకు ప్రారంభం ప్రియులారా, లేక ఆరంభాలకు నిలయం. ఉదాహరణగా మనం ఆలోచన చేస్తే సృష్టి ఆరంభం, జీవం ఆరంభం, మనిషి ఆరంభం, పాపం ఆరంభం, మరణం ఆరంభం, జాతులు ఆరంభం, భాషల ఆరంభం, నాగరికత ఆరంభం, ఇలా ప్రతిదానికి కూడా ఆరంభ గ్రంథంగా ఉన్న పుస్తకమే ఆదికాండం. ప్రియులారా, ఇటువంటి ఆదికాండములో చాలా మంది భక్తుల యొక్క జీవిత చరిత్ర దేవుడు వ్రాయించాడు. అయితే వారిలో ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి ప్రధానుడిగా కనబడతాడు. ఆ వ్యక్తి పేరు ఏమిటి అంటే అబ్రహాం. ప్రభునందు ప్రియులారా, అబ్రహాం యొక్క జీవితంలో జరిగిన అనేకమైన సంఘటనలో ఒక సంఘటన ఈ ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు వ్రాయించాడు. 18వ అధ్యాయంలో అబ్రహాం యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే, ప్రభునందు ప్రియులారా, దుఃఖములోను, వేదనలోను, బాధలోను, సమస్యల వలయంలో అబ్రహాం ఉన్నట్లుగా ఈ అధ్యాయంలో మనకు ప్రారంభ వచనాన్ని బట్టి మనకు అర్థమైంది. ఎందుకని అబ్రహాం అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని ఆలోచన చేస్తే, అంతకు మునుపే అబ్రహాముతో పాటుగా ప్రయాణం చేసిన లోతు అతన్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. రెండవది, అతడు బాధలో ఉండటానికి గల కారణము, సంవత్సరాలై పెళ్ళైనా కానీ, పెళ్ళయి చాలా సంవత్సరాలైనా వృద్ధాప్యంలోనికి వచ్చినా అతని జీవితంలో సంతానం అనేది లేదు. అయ్యో, ఇప్పుడు నేను చావటానికి సిద్ధంగా ఉన్నా, లేక ముసలితనములో ఉన్నాను, నాకు వారసుడు లేడే అన్న బాధలో ఉన్నా. అంత మాత్రమే కాదు ప్రియులారా, అతడు మరలా బాధలో ఉండటానికి గల వేరొక కారణం ఏమిటి అంటే, శారా అనే తన భార్య మాట విని దాసి అయిన హాగరును వివాహం చేసుకున్నా. కానీ కొంతకాలానికి హాగరును, ఆ హాగరు ద్వారా పుట్టిన కుమారుడైన ఇష్మాయిల్ ఇద్దరును కూడా ఇంటిలో నుండి తోలివేయవలసి వచ్చింది. ప్రభునందు ప్రియులారా, ఇలా కొన్ని రకాల సమస్యలను బట్టి అబ్రహాము తన జీవితంలో బాధను లేక వేదన అనుభవిస్తున్నాడు. ఇతడు బాధలో ఉన్నాడంటానికి సాదృశ్యంగా దేవుడు ఎండవేళ అన్న పదాన్ని వాడుతున్నాడు. బైబిల్ ప్రకారం ఎండవేళ అంటే దాని సారాంశము, ప్రభునందు ప్రియులారా, అది శ్రమలకు లేక శోధనకు, సమస్యలకు లేక కష్టాలకు, బాధకు సాదృశ్యం. అంటే అబ్రహాము అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయనంటే ఒక క్లిష్టము లేక కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా. అయితే అటువంటి స్థితిలో ఉన్న అబ్రహాముని ఎవరు దర్శించాడు తెలుసా? జీవము కలిగిన దేవుడు అయిన యెహోవా దర్శించాడు. ప్రైజ్ ది లార్డ్. అలా ఎప్పుడైతే యెహోవా దర్శనం అతనికి కలిగిందో వెంటనే ఆసక్తితో అబ్రహాం ఏం చేస్తున్నాడు అంటే, ఇక అలా తనకి ఎదురైన దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళతా ఉన్నా. నేను సమస్యల నుండి విడుదల పొందాలి అనన్నా, నా గత కాలం ఉన్న బాధలన్నిటి నుండి నేను పరిష్కారాన్ని లేక విడుదల మార్గాన్ని పొందాలన్నా, ఇప్పుడు ప్రత్యక్షమైన దేవుణ్ణి నేను నా ఇంటిలోనికి చేర్చుకోవాలి అన్నట్లుగా అబ్రహాము పరుగున దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆసక్తితో దేవుణ్ణి బతిమలాడుకొని తన ఇంటిలోకి చేర్చుకున్నాడు. అలా వచ్చిన దేవునికి ఆతిథ్యం ఇచ్చి సత్కారం చేసినట్లుగా ఈ ఆదికాండం 18వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనకు అర్థమవుతా ఉన్నది. ప్రభువునందు ప్రియులారా, ఈ వివరణ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే అబ్రహాముకి బాధల నుండి విడుదల పొందాలి అనంటే దేవుణ్ణి నేను ఇంటిలో చేర్చుకోవాలి అన్న ఆశ, తపన కలిగి ఆ పని చేసినట్లుగా కనబడతా ఉన్నది. మరి ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మరి నీ జీవితము కూడా అబ్రహాము లాగానే నీ జీవితము కూడా కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నావు, కొన్ని రకాల శోధనల చేత, శ్రమల చేత, ఇబ్బందులో కూరుకుపోయి నలిగిపోతా ఉన్నావు. అయితే అటువంటి స్థితిలో ఉన్న నీవు విడుదల పొందాలి అనంటే నేను ప్రకటిస్తున్న యేసు ఒక్కడే మార్గం. మరి ఆ యేసును నీ ఇంటిలో చేర్చుకున్నావా? అనగా ఇల్లు దేనికి సాదృశ్యంగా ఉందంటే హృదయానికి సాదృశ్యంగా ఉన్నది. మరి నీ హృదయంలో యేసుకి స్థానం ఇచ్చావా? విచిత్రం, విచారం ప్రియులారా, నేడు మనిషి తన హృదయంలో అన్నిటికీ స్థానం ఇస్తున్నాడు. నేడు మనిషి తన ఇంటిలో అన్నిటికీ స్థానాన్ని ఇస్తున్నాడు. కానీ సృష్టికర్త అయిన దేవునికి లేక యేసుకి మాత్రం తన హృదయంలో స్థానం ఇవ్వలేకపోతున్నాడు. కాదంటారా? ఆలోచన చేద్దాం ప్రియులారా. మన హృదయాల్లో పాపానికి స్థానం ఉంటుంది, మన హృదయంలో లోకాస్తులకు స్థానం ఉంటుంది, మన హృదయంలో మనం ప్రేమించే వ్యక్తులకు స్థానం ఉంటుంది. కానీ సృష్టికర్త అయిన దేవునికి మాత్రం మన ఇంటిలో స్థానం ఉండటలా. అందుకే మార్కు శుభవార్త 7వ అధ్యాయం 21-23 వచనాల మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఏమన్నా తెలుసా? లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, వ్యభిచారము, విగ్రహారాధన, అవసరము, కోపము, ఇలా భయంకరమైన చెడ్డ స్వభావాలన్నీ బయటకు వస్తున్నాయి. అంటే మనిషి హృదయము పాపానికి, లోకానికి, పనికిమాలిన వాటన్నిటికీ స్థానం దొరుకుతుంది, కానీ సృష్టికర్త అయిన దేవునికి హృదయంలో స్థానం దొరకటలా. కనుక ఇప్పుడైనా నీ జీవితంలో ఉన్న ఆ పనికిమాలిన వ్యర్థ వాటన్నిటిని తొలగించుకొని నీ జీవితంలో లేక నీ హృదయంలో యేసును చేర్చుకోగలిగితే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారిపోదు ప్రియులారా. ఇందుకు యేసును మన జీవితాల్లో చేర్చుకుంటే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏమిటి గమనించండి ప్రియులారా. ఒక వ్యక్తి యేసును చేర్చుకుంటే ఆ వ్యక్తికి చాలా ఆశీర్వాదాలు వస్తాయి. కానీ నేను
అతి ప్రముఖమైన 3 ఆశీర్వాదాలు అబ్రహాము జీవితంలోనే నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. గమనించండి ప్రియులారా, సమస్యలో ఉన్న అబ్రహాము దేవుడు ప్రత్యక్షమవగానే ఆసక్తితో తన ఇంటిలోనే చేర్చుకున్నా. అలా ఆసక్తితో తన ఇంటిలో చేర్చుకున్న దేవుని బట్టి అబ్రహాం పొందిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? అతని జీవితంలో అసాధ్యాలు సాధ్యపడి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, నీ జీవితంలో కూడా యేసును నువ్వు చేర్చుకోగలిగితే ఆయన నీకు ఇచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం, నీ జీవితంలో ఏ ఏ కార్యాల్లో అసాధ్యాలుగా ఉన్నాయో వాటన్నిటిని కూడా నువ్వు నమ్మగలిగితే ఆయన సాధ్యపరుస్తాడు. ఉదాహరణకు యేసుని చేర్చుకున్న అబ్రహాం యొక్క మునుపు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అతడు వృద్ధాప్యంలోకి వచ్చినా సంతానము లేనివాడిగా ఉన్నాడు. అప్పటికే దరిదాపు 100 సంవత్సరాల వయసు వచ్చేసింది. తన భార్య చూస్తే స్త్రీ ధర్మము నిలిచిపోయినదిగా ముసలితనంలో కనబడతా ఉన్నది. అయితే అటువంటి స్థితిలో ఉన్న అబ్రహాముతో ఇంటిలోనికి వచ్చిన దేవుడు అంటా ఉన్నాడు, ఏమన్నా తెలుసా? అబ్రహామా, నేను నీకు కుమారుని ఇవ్వబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట విన్న అబ్రహాము శారా అనుకుంటా ఉన్నా, ఇది మాకు అసాధ్యమయ్యా. ఎందుకని? మేము ముసలివారంగా ఉన్నాం, స్త్రీ ధర్మం నిలిచిపోయినదిగా ఉన్నది, ఇది అసాధ్యము అని అంటా ఉన్నా. కానీ నా దేవుడు అబ్రహాము అతని భార్య అయిన శారాతో ఏమంటున్నాడు తెలుసా? గమనించండి, ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనంలోను 11వ వచనంలోను 12వ వచనంలోను వాళ్ళ సంఘర్షణ లేక సంభాషణ జరిగిన తర్వాత అదే ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో నా యేసే అంటున్నాడు, మనిషికి ఏదైతే అసాధ్యమో మీరు నమ్మగలిగితే యెహోవాకు సమస్తము సాధ్యమని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా వాళ్ళు నమ్మారు ప్రియులారా. యేసును తమ ఇంటిలోకి చేర్చుకుంటాను బట్టి ఏదైతే అసాధ్యం అనుకున్నారో అదే దేవుడు వారి జీవితాల్లో సాధ్యపరిచాడు. అనగా ముసలితనముతో స్త్రీ ధర్మము నిలిచిపోయిన ఆ శారా గర్భాన్ని దేవుడు తెరవగా ఒక మంచి కుమారుడు ఆ దంపతులకు జన్మించినట్లుగా కనబడతా ఉన్నది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నిజంగా నేను ప్రకటిస్తున్న యేసుకున్న శక్తి ఎటువంటిదనంటే, ఆయనకు ఎటువంటి క్లిష్ట పరిస్థితి అయినా కష్ట పరిస్థితి అయినా ఆయన సమర్థవంతంగా మనకు జీవం ఇవ్వడానికి ఆయన సమర్థుడు. బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి ప్రియులారా. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మారను మధురంగా మార్చాడు, అమాలేకుల మీద జయాన్ని ఇచ్చాడు, యోర్దానుని ఏకరాశిగా చేశాడు, ఎరుకో కోటగోడలు కూల్చా. ఇంకా నా దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసా? సూర్యుడు చంద్రుడిని కూడా ఆగేలాగా చేశాడు. సూర్యుడా, నువ్వు గిబియోనులో నిలువు అన్నట్లుగా, చంద్రుడా నువ్వు అయ్యాలోయలో నిలువు. ప్రభువుని ప్రియులారా, దేవుడు ఆజ్ఞాపించగా సూర్యుడు చంద్రుడు ఆయన మాటకు లోబడిని. ఇంకా నా దేవుని యొక్క శక్తి ఎటువంటిది అంటే, ఆయన గడియారపు ముళ్ళును కూడా 10 మెట్లు వెనక్కి నడిపేలాగా చేయగలిగిన సమర్థుడు ప్రియులారా. కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న నీ జీవితం ఎలా ఉన్నది? ఉద్యోగము ఒక అసాధ్యముగా నీ జీవితంలో ఉన్నదా? వివాహమే ఒక అసాధ్యముగా ఉన్నదా? లేదంటే గొడ్రాలితనమైన భయంకరమైన గర్భం లేని స్థితి ఒక అసాధ్యముగా ఉన్నదా? లేదంటే కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, భార్యాభర్తలు కలవటం అసాధ్యము అన్నట్లుగా నీ ఎదుట క్లిష్ట పరిస్థితులు ఉన్నాయా? అయితే ఈ కార్యక్రమం ద్వారా నీతో నా యేసే అంటున్నా, నీ జీవితంలో ఏదో అసాధ్యమో దాన్ని నేను సాధ్యపరచడానికి సమర్థుడను. అయితే అది నువ్వు అనుభవించాలి అనంటే నీ హృదయంలోనికి లేక నీ ఇంటిలోనికి నన్ను ఆహ్వానించు, లేక నన్ను చేర్చుకో అంటున్నాడు. ఇంకా నా యేసే యొక్క శక్తి మీకు అర్థం కావాలి అనంటే అపోస్తలుడైన పౌలు కూడా రోమా సంఘంతో ఇలా మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, ఏమన్నా తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసు లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు అంట. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నీ జీవితంలో ఏదైతే కొదువుగా ఉన్నదో, ఏదైతే కష్టంగా క్లిష్టంగా అసాధ్యంగా ఉన్నదో, అసాధ్యాలను సాధ్యపరచడం మాత్రమే కాదు, లేనివి ఉన్నట్లుగా పిలిచే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు. మరి ఇంకా ఎందుకు నువ్వు వ్యర్థ ప్రయత్నాలు చేస్తావు? ఇంకా ఎందుకు నువ్వు ప్రభువుని ప్రియులారా రకరకాలుగా తిరిగి తిరిగి నేరసించి వెనకబడిపోయిన వాడిగా ఉన్నావు? ఇప్పుడైనా ఈ వాక్యాన్ని బట్టి నీ జీవితంలో యేసుని చేర్చుకోగలిగితే నిశ్చయంగా ఆయన అసాధ్యాలను సాధ్యపరుస్తాడు. ఉదాహరణకు మా సంఘాల్లో కూడా దేవుడు అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేశా. గమనించండి, వివాహం అయింది, ఫారిన్ వెళ్ళిపోయారు భార్యాభర్తలు. అలా ఫారిన్ వెళ్ళిన కొద్ది రోజులకే ప్రభువుని ప్రియులారా ఏం జరిగిందో తెలియదు, మంచిగా ఉండవలసిన ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోతాము అన్నట్లుగా కోర్టుకెక్కా. ఇటు తల్లిదండ్రులు అటు అత్తమామలు ఇద్దరూ కూడా అటువైపు ఇటువైపు కూడా ఎంతో వేదన. పెద్దల మధ్య పరిష్కరించాలని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరి వల్ల కాల. ఇక చివరికి వాళ్ళు ఒకటే నిర్ణయానికి వచ్చా, ఇది అసాధ్యము ఈ భార్యాభర్తల కలవటం అని. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ప్రార్థన చేయగా దేవునికి ఆ సమస్యను అప్పగించగా ప్రాముఖ్యతనివ్వగా ప్రభువుని ప్రియులారా ఏ భార్యాభర్తలు అయితే మేము విడిపోతామని కోర్టుకెక్కారో అదే భార్యాభర్తలు లాస్ట్ మినిట్ లో మేమిద్దరం ఒకటిగా కలిసి బ్రతుకుతామని గొప్ప సాక్ష్యం చెప్పారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్.